సరే, ఇక అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారి దగ్గరకు వస్తాను. అశ్విని ఉపాధ్యాయ గారు, మీరు 25 అక్టోబర్ 2020న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారికి ఒక లెటర్ రాశారు. ఆయన 6/10/20న జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖని ప్రెస్ అడ్వైజర్ అజయ్ కల్లాం గారు ప్రెస్ అడ్వైజర్ 10/10/20న మీడియాకి చెప్పారు, అందించారు. దీస్ యాక్షన్స్ స్కాండలైజ్ ది అథారిటీ ఆఫ్ ది బోత్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ interfering with the course of judicial proceedings and the administration of justice. Even worse, if this kind of precedent were allowed, political leaders would start making reckless allegations against judges who do not decide cases in their favor, and this trend would soon spell the death knell of an independent judiciary. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చెప్పారండి మీరు ఉపాధ్యాయ గారు. యువర్ కైండ్ కన్సెంట్ under section 15(1)(b) of the Contempt of Courts Act 1971 read with rule 3 of the rules to regulate proceedings for contempt of the Supreme Court 1975 to initiate criminal contempt against Dr. Sri Y.S. Jagannamohan Reddy, Chief Minister of Andhra Pradesh, and Sri Ajay Kallam, press advisor of the government of Andhra Pradesh. Press advisor of the Andhra Pradesh government. Okay. 15 సెక్షన్ 15(1)(b) కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ప్రకారంగా అనుమతి ఇవ్వండి అన్నారు అని అడిగారు మీరు. జస్టిస్ రమణ ఎన్వి రమణ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సిట్టింగ్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఇంక్లూడింగ్ ది రోస్టర్ ఆఫ్ ఎ ఫ్యూ హానరబుల్ జడ్జెస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ హౌ మ్యాటర్స్ ఇంపార్టెంట్ టు తెలుగుదేశం పార్టీ హ్యావ్ బీన్ అలొకేటెడ్ టు ఏ హానరబుల్ జడ్జెస్. Few judges are enclosed in the annexures along with the copies of the orders passed in the few matters. The above clearly demonstrates the nexus of Sri Justice N.V. Ramana, TDP and few honorable judges of the High Court. The latest being the orders passed by the Honorable Chief Justice Justice Maheshwari in writ petition number 16468 of 2020 filed by Sri Dammalipati Srinivas can lead to no other inference. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ కూడా చేశాం. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి. ఉపాధ్యాయ గారు, బాబు గారు అండ్ కంపెనీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2006 సంవత్సరంలో కంటెంప్ట్ కోర్టు యాక్ట్కి సవరణలు చేశారు. ఆ సవరణ ప్రకారంగా కంటెంప్నర్ ఎవరైతే ఉంటారో, ఎవరి మీద అయితే అభియోగం మోపబడిందో, కంటెంప్ట్ కేసు మోపబడిందో, వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు కోర్టులో. వాళ్ళు కోర్టులో డిఫెండ్ చేసుకోవచ్చు. సిఆర్పిసి 1973 సెక్షన్ 273 ఆఫ్ ఇన్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, ఎవిడెన్స్ టు బి టేకెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ except as otherwise expressly provided, all evidence taken in the course of the trial or other proceedings shall be taken in the presence of the accused or when his personal attendance is dispensed with in the presence of his pleader, lawyer. అర్థమైంది కదా. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అజయ్ కల్లాం గారి తరఫున మీరు ఇద్దరిని చేర్చారు. ఇద్దరి మీద కంటెంప్ట్ కేసు అని. వాళ్ళ తరఫున కూడా సీనియర్ న్యాయవాదులే కోర్టులో వాదిస్తారు. డిఫెన్స్ రక్షించుకోవాలి కదా, మరి వాళ్ళని చేస్తారు. ఇన్ దిస్ మ్యాటర్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఏ డెమోక్రసీ నా ప్రజాస్వామ్యం ఇది? జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్, జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్. నేరారోపణ చేయబడిన వ్యక్తి జడ్జి. ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, హైకోర్టు జడ్జి అయి ఉండొచ్చు. సుమోటోగా తీసుకున్నది, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తీసుకున్నది కోర్టు కనుక కోర్టు అంటే జడ్జి గారే, ఒక జడ్జి గారే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోతాడు ఆ కేసులో. నేరారోపితుడు జడ్జి. నేరాన్ని ఆమోదించి ఆయన మీద చట్ట చర్యలు తీసుకుంటామని చెప్పేది ఒక జడ్జి గారు, జడ్జిమెంట్ ఇచ్చేది కూడా జడ్జి గారు.
అంటే నేరారోపితుడు నిందితుడు జడ్జి గారే. ఆయన్ని శిక్షించాలా వద్దా అన్న దాని మీద వాదోపవాదాలు చేసుకునేది జడ్జి గారే. శిక్షించేశామని చెప్పడానికి జడ్జి గారే. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో అయ్యా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇన్ ఇండియా. మరొక విషయం మర్చిపోతున్నారు. మోడీ గారు, షా గారు చిన్న వ్యక్తులు కారు. ఒక ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి, ఒక ఆయన హోంమంత్రి గారు. ఇక్కడ క్లియర్ కట్గా ఒక విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. అక్టోబర్ 5, 2020న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 55 నిమిషాల సేపు కలిసి మాట్లాడారు. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండానే ఇంత పెద్ద లేఖ రాయడము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి జరిగే సంభవమేనా? ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, హోంమంత్రి గారి దృష్టికి వెళ్ళిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, నరేంద్ర మోడీ గారు కృష్ణుడిలాగాను, జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగాను, నేను రథం నడుపుతాను నువ్వు బాణాలు వేసేసే అని చెప్పినట్లుగా ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారికి 8వ తారీఖు నాడు ఆ లేఖ అందిన తర్వాత ఈరోజు 26వ తారీఖు, అక్టోబర్ 26వ తారీఖు వరకు ఏం జరిగిందన్నది ఎవరికి తెలీదు. ఆయన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారన్నది కూడా తెలీదు. ఆయనకు కూడా సమయం కావాలి. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి భారతదేశంలో. 3,62,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి భారతదేశంలో న్యాయ వ్యవస్థలో. సుప్రీంకోర్టులోనే దాదాపు 74,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. మరి అన్ని కేసులు ఒత్తిడి ఉంటుంది, తీర్పులు చెప్పాల్సిన ఒత్తిడి ఉంటుంది. ఈ లేఖ మీద సావధానంగా తీసుకుంటారు ఎస్ఏ బాబ్డే గారు. తొందర ఎందుకు? అయినా సరే తీసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా 28 రాష్ట్రాల బార్ అసోసియేషన్లు 2 వర్గాలుగా చీరిపోయే పరిస్థితి వచ్చేసింది ఈరోజు నాడు. కేంద్ర ప్రభుత్వము నమోషా మోడీ షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే ఒక వర్గంగా, అలా కాదు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నా సరే దాన్ని పరిరక్షిద్దాము, మనకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకుందాం అనేటువంటి కొంతమంది న్యాయవాదులను ఒక రకంగాను విడిపోయారు. ఇది ఇంకా పూర్తిగా విడిపోతే అప్పుడు ఎస్ఏ బాబ్డే గారు తనని ఏం చేయాలన్నది ఆలోచిస్తారు.